హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి థర్డ్ లెసన్ ఏదైతే ఉంటుంది కదా, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్కి సంబంధించినటువంటి గైడ్ని చూద్దాం. సో ఈ గైడ్లో వచ్చేసి మీకు స్టార్టింగ్లో వచ్చేసి కొన్ని యూనిట్స్ ఇచ్చి వాటికి సంబంధించి కొన్ని టర్మ్స్ ఇచ్చి వాటికి సంబంధించి మీనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు మెయిన్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఇవి డెఫినేషన్స్ లాగా యూజ్ అవుతాయి. సో ఐటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే చాప్టర్ అనేది మీకు ఇంకా బేస్ చాప్టర్ అనమాట. ఇందులో వచ్చేసి ఎవ్వరు కూడా ఈ చాప్టర్ని ఏ పాయింట్ కూడా వదలకుండా చదవండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు మీ 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది కదా. సో ఈ 9th క్లాస్లో ఇచ్చినటువంటి థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ కానీ ఫస్ట్ సెకండ్ ఏ చాప్టర్ అయినా కానీ ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ ఏది మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, సెకండ్ చాప్టర్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, థర్డ్ చాప్టర్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఫోర్త్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఈ 4 చాప్టర్స్ అనేవి మీ 10th క్లాస్కి కానీ ఇంటర్మీడియట్కి కానీ బేసిక్ చాప్టర్స్. ఇప్పుడు వీటిని మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ చాప్టర్స్ని చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బేసిక్స్ లేకపోతే మీరు అక్కడ మళ్ళీ ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో మీరు చదవలేరు, ఆ చాప్టర్స్ చదవలేరు. కాబట్టి ఇవన్నీ బేసిక్ అనేది మీకు ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ మీరు ఈ చాప్టర్స్ అన్నిటిని కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఏది బేసిక్ టర్మ్ మనకు అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. సో యాక్టివిటీస్లో వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్కి అడుగుతారు అండ్ మీకు ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో కూడా యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా మీరు అటామిక్ నెంబర్, అటామిక్ మాస్, ఎలిమెంట్స్ 30 వరకు నేర్చుకోండి అండ్ వాటి యొక్క నెంబర్స్, సింబల్స్, వాటి యొక్క మాస్ అవన్నీ నేర్చుకోండి. మీకు చాలా ఈజీ అవుతుంది. ఇంకా 10th కూడా ఈజీ అవుతుంది, ఇంటర్మీడియట్ కూడా, హైయర్ స్టడీస్ కూడా ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీకు క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద లెసన్, అంటే లెసన్ మధ్యలో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ వీటన్నిటిని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో పేజ్ నెంబర్స్తో సహా ఇచ్చారు, ఈ పేజ్ నెంబర్లో ఇది అని. సో ఇక్కడ మీకు క్రిస్ క్రాస్ మెథడ్ అయితే ఉంది. సో ఇది మీకు ఎగ్జామినేషన్కి అడుగుతారు, నేర్చుకోండి బాగా. నెక్స్ట్ మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చి ఆ తర్వాత ఒక గ్రూప్ యాక్టివిటీ అదా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, అదైతే ఇచ్చేసారు. ఆ తర్వాత వచ్చేసి అడిషనల్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. సో మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ as 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా క్లియర్గా చెక్ చేసుకోవాలి అండ్ బాగా నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్కి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
సో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయాయి. సో అన్ని ఎంసీక్యూస్ అయితే ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ తర్వాత మీకు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్, 2 పాయింట్స్, 3 పాయింట్స్ అలా ఇచ్చారు. కానీ మీరు అట్లీస్ట్ 4 మార్క్స్, 4 పాయింట్స్ అన్న రాయాలి. 1 పాయింట్కి 2 పాయింట్స్కి 1 మార్క్ లాగా అన్న ఉంటుంది, లేకపోతే 1 పాయింట్కి 1 మార్క్ అని అందుకోసం అని మనం ఏం చేయాలి అంటే 2 మార్క్స్కి 4 పాయింట్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. 1 మార్క్ క్వశ్చన్కి 2 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రాయాలి. ఆ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్కి 4 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రాయాల్సిందే. 3 మార్క్స్ క్వశ్చన్స్కి 6 పాయింట్స్ రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి 8 పాయింట్స్ రాయాలి. 5 మార్క్స్ క్వశ్చన్స్కి 10 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రాయాలి. రైట్? యాజ్ ఐ సైడ్ మనకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటమ్స్కి మాలిక్యూల్స్కి మధ్యలో మనకు ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ అడుగుతారు. సో డాల్టన్స్ అటామిక్ థియరీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా మీరు నేర్చుకోండి. సో థర్డ్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, బట్ అది కూడా రూల్స్ అనేవి కూడా ఇంపార్టెంటే కాబట్టి నేర్చుకోండి. క్రిస్ క్రాస్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమని క్రిస్ క్రాస్ మెథడ్ని అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకు యాటమ్స్కి మాలిక్యూల్స్కి మధ్యలో డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో మీకు ముందు చాప్టర్స్లో అంటే 9th క్లాస్లోనే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, అది కూడా ఇంపార్టెంటే. సో ఈ చాప్టర్కి సంబంధించి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి కేస్ బేస్డ్గా, అంటే మీ డేటా బేస్డ్గా టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, దాని బేస్డ్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నుంచి ఏదో ఒక టేబుల్ అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అడుగుతారు. ఇలాంటి టేబుల్స్ అనేవి మీకు యాన్యువల్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది, కాబట్టి మీరు వీటిని క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు 9th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి సెకండ్ చాప్టర్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. ఇంకా ఎటువంటి మెటీరియల్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.